హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏంటో చూసారా? అవిసె గింజలండి. నేను ఒక గిన్నెలో తీసుకున్నాను. మీరు అవిసె గింజలు మీకు ఐడియా ఉందో లేదో, ఇది న్యాచురలేనండి. ఇది ఈ అవిసె గింజలు అనేది న్యాచురల్గానే వాడతారు. ఈ ఆయుర్వేద షాపుల్లో వాటిల్లో ఉంటాయి. కొంచెం తెచ్చుకోండి. చూడండి, ఒక గిన్నెతో కొంచెం నీళ్ళు పెట్టుకున్నాను. ఒక గిన్నెతో నేను చెప్తాను ఈ ప్రాసెస్ దేనికి, అసలు ఈ దేనికి వాడతారు ఏందని నేను చెప్తాను. చూడండి, 2 స్పూన్లు వేసుకున్నాను. వేసుకొని బాగా మరక పెట్టాలి. ఇది ఒక జెల్లీలాగా ఫామ్ అవుద్ది. ఇది మరిగాక ఎలా ఉంటుందంటే ఒక జెల్లీలాగా వస్తుంది. చూపిస్తాను, మీకు వీడియోలో చూపిస్తాను. ఇలాగ మరిగాక ఒక జెల్లీగా వస్తుంది. చూసారా? చూడండి, చెక్ చేద్దాం. చూసారా ఎలా వస్తుందో ఒక జెల్లీగా? అలా వస్తుంది. చూసారా జల్లీగా? చూడండి, ఇదంతా వడకట్టేసుకోండి. ఒక దాంట్లో ఇది ఇలాంటిది ఏమన్నా జ్యూస్ది ఉంటే వడకట్టేసుకోండి. దీంట్లో ఒక 3 స్పూన్ల పెరుగు, కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి మొత్తం మిక్సీ వేసుకోవాలి. మొత్తం మిక్సీ అంటే మిక్సీ జార్లో కాదు, ఇలాగే స్పూన్లతోనే ఇలాగా స్మాష్ చేస్తూ ఉంటే, తిప్పుకుంటే అలా స్మాష్ అవుద్ది. కొంచెం ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉంటే అదే. ఏం లేదండి, ఇదంతా హెయిర్కి, జుట్టుకి బాగా స్మూత్ వస్తుంది. జుట్టుకి రాసుకుంటే బాగా స్మూత్ వస్తుంది అనమాట. స్మూత్ వచ్చి జుట్టు ఊడకుండా జుట్టు బాగుంటుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి అది చేపించుకుంటారు కదా. చూడండి ఇలా అప్లై చేసుకోవాలి. అదంతా ఇప్పుడు ఆ మిశ్రమం అంతా ఇలా లోపలికి, చిగురు లోపలికి, అంటే లోపలికి హెయిర్ లోపలికి, ఇలా పైన కాకుండా లోపలికి కూడా ఇంటికి పొర తీసేసి లోపలికంతా అప్లై చేసుకొని ముడి పెట్టుకొని ఒక అరగంట చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఒక అరగంట ఆగి స్నానం చేస్తే సరిపోతుంది. ఇది ఏంటంటే జుట్టు చూసారు ఎలా ఉందో? స్నానం చేసింది ఇది. ఇందాక స్నానం చేయకముందు, స్నానం చేశాక చాలా స్మూత్గా ఉందో చూసారా? ఇదైతే ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ ప్యాక్ లాగా వస్తుంది. ఫేస్ కూడా గ్లోగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది అవిసె గింజలంటే ఇస్తారు. అవిసె గింజలంటే షాపుల్లో ఎక్కడైనా ఉంటాయి. ఆయుర్వేద షాపుల్లో ఉంటాయి. మామూలుగా పచారీ షాపుల్లో కూడా ఉంటాయి అనుకుంటా, మేబీ. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హెయిర్ మట్టికి చాలా స్మూత్గా ఉందండి. జుట్టు పెరిగిద్దో లేదో తర్వాత సంగతి. ఇదే మేము ఫస్ట్ టైం ట్రై చేసాము. మీరు కూడా రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. బాయ్ ఫ్రెండ్స్. స్మూత్గా ఉంది బాగా.